ప్రైజ్ ది లార్డ్. ఫిబ్రవరి 2వ తేదీ కొరకు మనకివ్వబడిన వాగ్దానం 111వ కీర్తనలు మొదటి చరణం. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. పూర్ణ హృదయముతో ప్రభువును సేవించే అనుభవం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవం ఉండాలి. ఒకప్పుడు ఒక ధనవంతుడు ఆయన దగ్గరికి వస్తే యేసు ప్రభువారు ఆయనకి చెప్పిన మాట ఏమనంటే, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ ప్రభువును ప్రేమింపవలెను, ఇది ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైంది అని చెప్పాడు ప్రభు. కాబట్టి మన ప్రభువును సేవిస్తున్నాం. పూర్ణ హృదయమా సగం హృదయమా? ఏ హృదయంతో ప్రభువును సేవిస్తున్నాం? భక్తుడైన ఇర్మియా 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 3వ వచనంలో పూర్ణముగా నీతిని అనుసరించాను అని హిజ్కియాను గురించి రాయబడింది. ఆయన పూర్ణంగా దేవుణ్ణి అనుసరించాడంట. ఎంత చక్కని సాక్ష్యం అండి. రైట్. రెండవదిగా 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయము 12వ వచనంలో రాజైన ఆస పూర్ణ హృదయముతో యెహోవా యొద్ద విచారణ చేశాను. పూర్ణ హృదయంతో, సంపూర్ణమైన హృదయంతో దేవుని దగ్గర విచారణ చేశాడు రాజైన ఆస. అదే 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనంలో పూర్ణ హృదయముతో ప్రమాణము చేశాడు, దేవునితోటి వాగ్దానం చేశాడు. ఫిబ్రవరి 2వ తేదీ మనం పూర్ణ హృదయంతో ప్రభువును సేవిద్దాం. అసంపూర్ణత వద్దు, పూర్ణమైన బ్రతుకును మనం బ్రతుకుదాం. అపోస్తలుడైన పౌలు తన జీవిత ముగింపులో చక్కని మాట చెప్పాడు. మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసం కాపాడుకున్నాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచుమది. పూర్ణ హృదయముతో ప్రభువును అనుసరించి ప్రభువును వెంబడించిన భక్తుడైన సమూయేలు, ప్రవక్త అయిన సమూయేలు, దైవజనుడైన సమూయేలు ఒక మాట అంటాడు, రే నేను ఎంతకాలం మీ మధ్యలో పరిచర్య చేశాను, నేను ఎలాంటి పరిచర్య చేశానో మీకు తెలుసు. మిస్టర్ పెర్ఫెక్ట్ అని పేరు పొందిన భక్తుల్లో ఒకడు సమూయేలు. మన బ్రతుకుకు ఈ సాక్ష్యం సంపాదించుకుందామా? ఇంకా లోట్లేనా? ఇంకా ఏవో కొదువులా? వద్దు, సరి చేసుకుందాం. ప్రభుతో పూర్ణ హృదయంతో సేవిద్దాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజంతా మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, మేమందరము లైవ్లో వీక్షిస్తున్న ప్రియ బిడ్డలందరూ నేను పూర్ణ హృదయంతో నిన్ను సేవించడానికి కృపత ఇచ్చామని యేసు నామములో ఆరాధించి ఈ రోజంతా మా ప్రియ బిడ్డలందరినీ నీ కౌగిట్లో భద్రపరచమని స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.